నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో రాజకీయాలకు సంబంధించే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ పార్లమెంటు స్థానం పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రజానీకం ఆసక్తి నేపథ్యంలో ముందుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఏదైతే రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం రానున్నటువంటి ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి ఎలాంటి బలాబలాలు ఉన్నాయి, అసలు ఆ నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు అనేది మనం తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? మనకి ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అలా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటిది అరకు లోక్సభ నియోజకవర్గం. ఇది 2009 నుంచి మనుగడలోకి వచ్చింది. ఇందులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోక్సభ వచ్చేటప్పటికి షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇందులో 4 నియోజకవర్గాలు పార్వతీపురం జిల్లా నుంచి ఉంటే మరొక 3 అసెంబ్లీలు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఉన్నాయి. మొత్తం 7. ఈ 7 6 షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వ్డ్, 1 మాత్రం ఎస్సీ రిజర్వ్డ్. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 ఎస్టీ నియోజకవర్గాలు. అలానే లోక్సభ కూడా ఎస్టీలకి కేటాయించబడింది. ఈ లోక్సభలో ప్రస్తుతం గొడ్డేటి మాధవి గారు ఎంపీగా ఉన్నారు. ఇది 2009లో ఏర్పడిన లోక్సభ నియోజకవర్గం. 2009లో కాంగ్రెస్ నుంచి కిషోర్ చంద్రదేవ్ గారు ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ సిపిఎం అలయన్స్లో ఈ నియోజకవర్గం సిపిఎంకి కేటాయించబడింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీలో ఉంది. కిషోర్ చంద్రదేవ్ గారు గెలిచారు. ఆయన చాలా సీనియర్ నాయకుడు ఆ ఏరియాలో. 2014కి వచ్చేటప్పటికి వైసీపీ రంగంలోకి వచ్చింది. ఇక్కడ 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెసే గెలిచింది. వైసీపీ నుంచి 2014లో కొత్తపల్లి గీత గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి గొడ్డేటి మాధవి ఆవిడ గెలిచారు. సుమారు 2,24,000 మెజారిటీతోటి ఆవిడ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 42,794 ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా పోటీలో ఉంది. బీజేపీకి 17,867 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మొత్తం మీద ఈ అరకు లోకసభ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఓవరాల్గా ఇప్పుడు గొడ్డేటి మాధవి గారి స్థానంలో పార్టీ భాగ్యలక్ష్మి గారిని ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 2024 రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి గొడ్డేటి మాధవి గారు బదులు కె భాగ్యలక్ష్మి గారు కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే ఈ లోక్సభ వచ్చేటప్పటికి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం జనసేన అలయన్స్ గెలవాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. మొత్తం మీద లోక్సభ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్కే కొద్ది గొప్ప అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. అయితే కాంగ్రెస్
క్యాండిడేట్ ఎవరు ఉండబోతున్నారు అన్న దాని మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లని ఎక్కువగా చెల్లిస్తే మాత్రం టీడీపీ జనసేన అలయన్స్ కొద్దిగా గట్టెక్కేదానికి అవకాశం ఉంది. ముందు ఇంకా 7 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటిది పాలకొండ. ఈ పాలకొండ కూడా షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ నియోజకవర్గమే. ప్రస్తుతం విశ్వసరాయి కళావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది చాలా ఓల్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే 1951 డీలిమిటేషన్ దగ్గర నుంచి ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. 184,000 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని ఈ 4 మండలాలు పాలకొండలో ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం 2009లో ఎస్టీ నియోజకవర్గంగా మారింది. 2009లో ఎస్టీ నియోజకవర్గం అయిన తర్వాత ఇంతవరకు 3 ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్టీలే ఉంటారు. వారి తర్వాత ఎస్సీ మాలలు ఉంటారు. తర్వాత తూర్పు కాపులు జనాభా పరంగా ఎక్కువగా ఉంటారు. అయితే రాజకీయంగా ఆధిపత్యం మాత్రం ఎక్కువగా ఎస్టీలకి తూర్పు కాపులకి మధ్య నడుస్తూ ఉంటుంది. అయితే తూర్పు కాపులు అక్కడ డామినెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఎస్టీ క్యాండిడేటే ఉండవలసి ఉంటుంది. టీడీపీ ఆవిర్భవించక ముందు ఇక్కడ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, స్వతంత్ర పార్టీ 2 సార్లు గెలిచింది, జనతా పార్టీ కూడా ఒకసారి గెలిచింది. టీడీపీ వచ్చిన తర్వాత 9 ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ 4 సార్లు గెలిస్తే టీడీపీ కూడా 4 సార్లు గెలిచింది. ఒక్కసారి మాత్రం ఇండిపెండెంట్ గెలిచారు. అంటే ఇక్కడ 2009లో కాంగ్రెస్కి 16,000 మెజారిటీ వస్తే 2014లో వైసీపీకి, అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారే అప్పుడు కూడా కంటెస్ట్ చేశారు కళావతి గారు. ఆమె కేవలం 1620 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. అంటే 2014లో జనసేన బీజేపీ అలయన్స్ కలిసి పోటీ జరిగింది కాబట్టి ఆవిడకి 1620 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది ఇక్కడ కళావతి గారికి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్టుల అలయన్స్లో ఇక్కడ సిపిఐ కంటెస్ట్ చేసింది. అంటే ఇక్కడ కొద్దిగా కమ్యూనిస్టులకి కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇక్కడ 2024కి రాబోయే ఎన్నికలకి టీడీపీ తన అభ్యర్థిగా నిమ్మల జయకృష్ణ గారిని బహుశా ఫీల్డ్ చేయవచ్చని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. అలానే వైసీపీ తరఫున ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతి గారే కంటెస్ట్ చేస్తారు. ఈ నియోజకవర్గం కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెసే గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తర్వాత నియోజకవర్గం కురుపాం. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస, కోమరాడ, గురుగుబల్లి మండలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సుమారు 185,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సవర, జాతాపు ఈ 2 తెగలు ఎక్కువగా ఉంటాయి. ఎస్సీలు కూడా వారిద్దరి తర్వాత ఎక్కువగానే ఉంటారు. అయితే రాజకీయంగా ఇక్కడ క్షత్రియులు ఎక్కువ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 2009 డీలిమిటేషన్లో వచ్చిన ఈ నియోజకవర్గం ఇది కూడా
ఈ 3 ఎన్నికల్లో 2009, 14, 19 మూడింటిలో కూడా టీడీపీ గెలవల. 2009లో కాంగ్రెస్ గెలిస్తే 2014, 2019 ఈ 2 ఎన్నికల్లో కూడా శ్రీవాణి గారే గెలిచారు. 2019 ఎన్నికల్లో శ్రీవాణి గారు 26,600 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ 2019లో జనసేన సిపిఎం అలయన్స్లో సిపిఎం పోటీ చేసింది. సిపిఎంకి కేవలం 8,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 4,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ అంటే 26,000 ఆవిడ మెజారిటీ. ఇక్కడ సిపిఎంకి 8,000 ఓట్ల మెజారిటీ మాత్రమే, 8,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇది కొద్దిగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. అంటే ఇప్పుడు 2024 ఎన్నికలకి జనసేన టీడీపీ కలిసి కంటెస్ట్ చేయబోతున్నాయి. దానికి తోడు కమ్యూనిస్టుల ఓట్లు కనుక టీడీపీకి వెళ్ళగలిగితే లేదా కమ్యూనిస్టులు కంటెస్ట్ చేయకుండా ఉంటే టీడీపీ గెలవడానికి కొద్ది గొప్ప అవకాశం ఉన్న నియోజకవర్గం. అయితే కొద్దిగా టఫ్గా ఉండే నియోజకవర్గమే. ఒకవేళ కాంగ్రెస్ కనుక కమ్యూనిస్టులతోటి అలయన్స్ ఫార్మ్ అయ్యి ఇక్కడ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ కంటెస్ట్ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లని కొద్దిగా చీల్చేదానికి అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కువగా ఓట్లు చీల్చేదానికి అవకాశం ఉన్న నియోజకవర్గం కాదు. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే కొద్ది గొప్ప ప్రభావితం చేయగలరు. అయితే మొత్తం మీద ఈ నియోజకవర్గం కూడా కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండే నియోజకవర్గం. 3వ నియోజకవర్గం పార్వతీపురం. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ 7 నియోజకవర్గాల్లో ఇది ఒక్కటే ఎస్సీ నియోజకవర్గం. మిగిలిన 6 కూడా ఎస్టీ నియోజకవర్గాలే. ప్రస్తుతం అలజంగి జోగారావు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది 1991లో వచ్చింది. డీలిమిటేషన్లో 182,000 మంది ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం, సీతానగరం, బాలాజీపేట 3 మండలాలు మాత్రమే ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది 2009కి ముందు ఇది జనరల్ సీట్. 2009 తర్వాత ఎస్సీ సీట్ అయింది. ఎస్సీ మాదిగ, కొప్పుల వెలమ, తూర్పు కాపు కులాలు ఇక్కడ డామినెంట్గా ఉంటాయి. టీడీపీ వచ్చిన తర్వాత మొత్తం 9 ఎన్నికలు జరిగాయి. ఈ 9 ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ గెలిచింది. కొప్పుల వెలమ 1983, 85, 89, 94, 2014 5 సార్లు టీడీపీ గెలిస్తే కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 1 సారి మాత్రమే గెలిచింది. 2014లో కూడా వైసీపీ ఇక్కడ గెలవల. 2019లో మాత్రం 1 సారి గెలిచింది. 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో టీడీపీ గెలిచింది ఎలియన్స్లో ఉన్న ఎలక్షన్లో. అప్పుడు టీడీపీకి వచ్చిన మెజారిటీ కేవలం 6,000 మాత్రమే. 2019లో వైసీపీకి 24,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే 2009లో ప్రజారాజ్యానికి 9% ఓట్లు వచ్చినాయి ఇక్కడ. అంటే ఇక్కడ కొద్ది గొప్ప జనసేన, ప్రజారాజ్యం ఈ పార్టీలకి కాస్త ఫుటింగ్ ఉన్న నియోజకవర్గం. అలానే 2019లో కూడా జనసేన విడిగా పోటీ చేసినప్పుడు కూడా సుమారు 5% ఓట్లు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి ఇది టీడీపీకి కొద్దిగా అనుకూలంగా ఉండే సీటు. కాబట్టి వైసీపీ సీటు నిలబెట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా కొద్దిగా మొగ్గు ఈ పార్వతీపురం నియోజకవర్గం వరకు మాత్రం టీడీపీ జనసేన అలయన్స్కే ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత నియోజకవర్గం సాలూరు. ఈ సాలూరు కూడా
ఎస్టీ నియోజకవర్గం. ప్రస్తుతం పీడిక రాజన్న దొర ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గానికి. ఇది కూడా చాలా ఓల్డ్ నియోజకవర్గం. 1951లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. 1,90,000 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ 4 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కొండదొర, జాతాపు, సవర ఈ 3 తెగలు సంఖ్యాపరంగా ప్రాబల్యం కలిగి ఉంటారు. అయితే రాజకీయంగా మాత్రం తూర్పు కాపులు కొద్దిగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో మొత్తం మీద 5 సార్లు గెలిచింది ఇక్కడ టీడీపీ. 1983, 85, 94, 99, 2004లో కూడా గెలిచింది. కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది. 2009, 1989 కాకుండా మధ్యలో 2007లో కోర్టు డైరెక్షన్లో రాజన్న దొర డిక్లేర్ చేయబడ్డారు. 2009లో కాంగ్రెస్ తరఫున రాజన్న దొర కేవలం 1656 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. అంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న దొర 2009లో కాంగ్రెస్ అభ్యర్థి 1656 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. తర్వాత ఇక్కడ ప్రజారాజ్యానికి కూడా సిగ్నిఫికెంట్గా ఓట్లు పడ్డాయి. సుమారు 13,500 అంటే 11% ఓట్లు ప్రజారాజ్యానికి వచ్చినాయి ఇక్కడ 2009లో. 2014లో వైసీపీ 4,997 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో మరలా రాజన్న దొరే 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఈ రాజన్న దొర జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇక్కడ కొద్దిగా జనసేనకి ప్రజారాజ్యానికి కొంత ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఉన్నది. అందువల్ల ఇక్కడ జనసేన టీడీపీ అలయన్స్ ఫార్మ్ అయింది అనుకోండి. ఈ కంటెస్ట్లో కొద్దిగా టఫే వైఎస్ఆర్ కాంగ్రెస్కి. అంటే సీటు నిలుపుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది సాలూరు ఎస్టీ నియోజకవర్గంలో. ఆ తర్వాత అరకు వ్యాలీ, ఈ అరకు వ్యాలీ కూడా ఎస్టీ నియోజకవర్గమే. ప్రస్తుతం చెట్టి ఫల్గుణ దీనికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా 2009లో డీలిమిటేషన్లో వచ్చిన నియోజకవర్గమే. ఇక్కడ 2,20,000 ఓట్లు ఉన్నాయి. ఇది కొద్దిగా ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మంచింగుపుట్టు, పెదబైలు, డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి, హుకుంపేట ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ కొండదొరలు, వాల్మీకి ఈ 2 తెగలు ప్రధానంగా ఉంటాయి. 2009లో అంటే ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక టీడీపీ గెలిచింది 2009లో. ఆయన పేరు శివేరి సోమ, ఆ ఎమ్మెల్యే పేరు. అయితే మెజారిటీ మాత్రం 402 ఓట్లు మాత్రమే. చాలా తక్కువ మెజారిటీతోటి టీడీపీ 2009లో గెలిచింది. ఇక్కడ ఆ ఎలక్షన్స్లో ప్రజారాజ్యానికి 6.73% ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2014లో వైసీపీ క్యాండిడేటు కిడారి సర్వేశ్వరరావు గారు 34,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. దీనికి ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలవడానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కుంభా రవిబాబు వీరు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. 2014లో సీటు రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సుమారు 25,000 ఓట్లు మెజారిటీ, 25,000 ఓట్లు వారికి వచ్చాయి. టీడీపీ ఓట్లు ఆయన
చీల్చడం వల్ల 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరరావు కంటెస్ట్ చేసి గెలిచారు. అయితే ఈ కిడారి సర్వేశ్వరరావుని తర్వాత నక్సలైట్లు చంపడం జరిగింది. వారి అబ్బాయి శ్రవణ్కి అక్కడి నుంచి మరలా టీడీపీ తరఫున గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన 2014-19 మధ్యలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. 2019 వచ్చేటప్పటికి వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ 25,441 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలకు ఇక్కడ భారీ మెజారిటీ వస్తానికి కుంభా రవిబాబు సహకారం కూడా ఇక్కడ ఉన్నది. ఈ అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు, కుంభా రవిబాబు గారు. అలాగా ఈ నియోజకవర్గంలో, ఈ అరకు వ్యాలీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నాయకులు గట్టిగానే ఉన్నారు. అయితే ఇక్కడ చెట్టి ఫల్గుణ బదులు రేగం మత్స్యలింగం వీరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ చెట్టి ఫల్గుణ పోటీ చేసే అవకాశం లేదు, రేగం మత్స్యలింగం పోటీ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది. అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉన్నప్పటికి కూడా చాలా టఫ్ సీటే ఇది కూడా. కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నది, సిపిఎంకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఈ సిపిఎం ఓట్ బ్యాంక్ కనుక కాంగ్రెస్తో కలిసి కంటెస్ట్ కనుక చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి చాలా కష్టం గెలవడం ఇక్కడ. అలా కాకపోతే జనసేన టీడీపీ అలయన్స్లో బీజేపీ కూడా కలిస్తే బహుశా కమ్యూనిస్టులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి, కమ్యూనిస్టు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది కాస్త టఫ్గా ఉండే సీటే. రెండు పార్టీలు కూడా ఇక్కడ చాలా కష్టపడి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. బహుశా అందుకనే చెట్టి ఫల్గుణని వేరే అభ్యర్థితోటి మరి పార్టీ ఏదైనా రిప్లేస్ చేసిందేమో అనుకోవాలి. ఇది ఆఖరి నియోజకవర్గం పాడేరు, ఆఖరి కాదు 6వ నియోజకవర్గం పాడేరు. ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇది కూడా ప్రస్తుతం కె భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కె భాగ్యలక్ష్మి గారే ప్రస్తుతం మొత్తం లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అపాయింట్ కాబడ్డారు. ఈవిడ ప్లేస్లో 2024 ఎన్నికలకి విశ్వేశ్వరరాజు అనే ఆయన్ని పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఈ భాగ్యలక్ష్మి గారు లోక్సభకి పోటీ చేయబోతున్నారు. ఇది 1967లో ఈ నియోజకవర్గం ఫామ్ అయింది, ఈ పాడేరు నియోజకవర్గం. ఇక్కడ కూడా ఓటర్లు బాగానే ఉంటారు, 2,27,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పాడేరు, జీ మాడుగల, చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ భగత, వాల్మీకి, కొండదొరలు ఈ ముగ్గురు ఎస్టీలే. ఈ ఎస్టీలోని వివిధ తెగలు. షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధం లేని వాళ్ళల్లో గౌడ, కాపు ఈ రెండు కులాలు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉంటాయి. సాధారణంగా ఈ గౌడ, కాపు ఈ రెండు కులాలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్. 1983లో టీడీపీ వచ్చాక టీడీపీ ఇక్కడ 3 సార్లు గెలిచింది. 1985, 94, 99. కాంగ్రెస్ 1983, 89, 2009. వైసీపీ వచ్చాక 2 ఎన్నికలు కూడా వైసీపీనే గెలిచింది, 2014, 2019. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ కూడా ఒకసారి గెలిచింది. 2004 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. అంటే టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, బీఎస్పీ ఒకసారి గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పసుపులేటి బాలరాజు ఈయన మంత్రిగా కూడా చేశారు.
ఈయన కేవలం 587 ఓట్ల మెజారిటీతో మాత్రమే 2009 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. ఆ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 15% ఓట్లు సంపాదించుకుంది. అంటే ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు అంటే టీడీపీ ఓట్లు బహుశా చీలి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రజారాజ్యానికి ఆ ఓట్లు పోవడం వలన టీడీపీ నష్టం జరిగి కాంగ్రెస్ కేవలం 587 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది. 2014లో ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ ఉండటం జరిగింది. ఈ అలయన్స్లో వైసీపీకి 26,141 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో సిపిఐ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 17,000 ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయి. ముఖ్యంగా ఈ పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో 2014లో బీజేపీకి 17,000 ఓట్లు రావడం జరిగింది. అయితే ఈ గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీకి ఫిరాయించిన 23లో ఆవిడ కూడా ఒకరు. ఆవిడ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసింది. అయితే ఘోరంగా ఆవిడ ఓడిపోవడం జరిగింది. సుమారు 42,000 ఓట్ల మెజారిటీతోటి అక్కడ వైసీపీ అభ్యర్థి కె భాగ్యలక్ష్మి గెలిచారు. ఇప్పుడు ఆవిడే ఆ భాగ్యలక్ష్మి గారే ఇప్పుడు లోక్సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా అపాయింట్ చేయబడ్డారు. అంటే ఇక్కడ 2019లో సుమారు 42,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇది వైసీపీకి చాలా అనుకూలంగా ఉండే నియోజకవర్గం. తర్వాత అక్కడ భాగ్యలక్ష్మి గారి మీద కూడా ఎలాంటి వివాదాలు అవి ఏమీ లేవు ఈ నియోజకవర్గంలో. అందువల్ల వైసీపీకి అనుకూల వాతావరణం చాలా గట్టిగా ఉన్నది. ఇది బహుశా వైసీపీ ఖాయంగా గెలిచే 7 సీట్లలో ఈ పాడేరు సీటు ఒకటిగా చెప్పుకోవచ్చు. 7వ నియోజకవర్గం రంపచోడవరం. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. నాగులపల్లి ధనలక్ష్మి ఆవిడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా 2009లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. ఇందులో 11 మండలాలు ఉన్నాయి. 2,60,323 ఓట్లు ఉన్నాయి. అంటే ఈ 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు ఉన్న నియోజకవర్గం రంపచోడవరం. ఈ 2009లో ఇది ఫామ్ అయింది. 2009లో కాంగ్రెస్ గెలిచింది. సత్యనారాయణ రెడ్డి ఆయన పేరు. ఆయన 10,800 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలిచారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ప్రజారాజ్యానికి 21% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 2009లో ప్రజారాజ్యానికి 20,000 ఓట్లు వచ్చినాయి. మొత్తం ఓట్లు పోలింగ్ అయిన దాంట్లో 21% ఆ పార్టీకి ఓట్లు వచ్చాయి. 2014లో వైసీపీ నుంచి వంతల రాజేశ్వరి ఆవిడ గెలిచారు. 8,000 ఓట్ల మెజారిటీతో ఆవిడ గెలిచారు. అయితే ఈవిడ కూడా టీడీపీకి ఫిరాయించిన 23లో ఒకరు ఆవిడ. 2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు రాజేశ్వరి గారు. ఈవిడ కూడా చాలా భారీ మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది. వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గారు 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారో ఇద్దరు ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అలాగా ఈ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు 2024 ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సిపిఎంకి కొంత ఫుటింగ్ ఉన్నది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కమ్యూనిస్టులకి కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ ఓట్ బ్యాంక్ కమ్యూనిస్టులకు ఉండటం వలన కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుక కలిసి పోటీ చేస్తే
తప్పకుండా టఫ్ అవుతుంది. అలా కాకుండా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కనుక కలిసి కంటెస్ట్ చేస్తే వైసీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొద్ది గొప్ప ఉన్నా, కమ్యూనిస్టు ఓట్లు ఉన్నా వాళ్ళెవరూ కూడా టీడీపీ అభ్యర్థికి వేయరు. కారణం ఏంటంటే బీజేపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి. బీజేపీ కనుక అలయన్స్లో ఉంటే ఇక్కడ ఖాయంగా వైసీపీ గెలిచే అవకాశాలు పెంచు. అలా కాకపోతే మాత్రం చాలా టఫ్ సీటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్ నిలుపుకోవడానికి కొద్దిగా కష్టపడవలసిన సీటే. మొత్తం మీద ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలత ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. ఒక 2-3 మాత్రం టీడీపీకి కొంత అనుకూలత అయితే ఉన్నది. ఈ అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థులు ఉండబోతున్నారు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల అలయన్స్ ఉంటుందా, లేక కమ్యూనిస్టులు విడిగాను కాంగ్రెస్గా విడిగాను పోటీ చేస్తారా, భారతీయ జనతా పార్టీ విడిగా కనుక పోటీ చేస్తే మాత్రం ఈ 7 నియోజకవర్గాల్లో కనీసం 5-6 నియోజకవర్గాలు టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే మాత్రం కొద్దిగా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలత ఉంటుంది. అలానే లోక్సభ నియోజకవర్గం కూడా కొద్ది గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ అనుకూలత ఉన్న లోక్సభ నియోజకవర్గం. ఇది క్లుప్తంగా అరకు లోక్సభ నియోజకవర్గం గురించి సమాచారం. థ్యాంక్ యూ సార్. డిఆర్ సుబ్రహ్మణ్యం గారికి సంబంధించినటువంటి పొలిటికల్ విశ్లేషణకు సంబంధించి చూస్తే ఈ రాజకీయ విశ్లేషణలో ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో ప్రధానమైనటువంటి అరకు పార్లమెంటుకు సంబంధించి లోక్సభ స్థానం నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే కనుక వాటికి సంబంధించి బలాబలాలు కాంగ్రెస్ ఏదైతే అనూహ్యంగా కూడా గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొంతమేరకు ప్రభావితం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభావం కూడా అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ గెలుపోటములకు సంబంధించి ప్రభావితం చూపించే పరిస్థితి ఉంది. అలాగే అరకు లోక్సభ స్థానంలో ప్రధానంగా సిపిఎంకు అలాగే బీజేపీకి కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్ల శాతం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే జనసేన అంటే గతంలో పీఆర్పీకి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, అక్కడ ఓట్ బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5-9% ఓట్ బ్యాంకుకు సంబంధించి అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికలకు సంబంధించినటువంటి యొక్క వివరాల ప్రకారం టీడీపీ జనసేన పొత్తు అనేటటువంటిది దాదాపుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 స్థానాలకు సంబంధించి టఫ్ ఫైట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. 2 స్థానాలు మాత్రం వైసీపీకి దాదాపుగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అభ్యర్థులు అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇమేజ్ అనేది అలాగే వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ అనేటటువంటిది వాళ్ళు ఎలక్షన్ చేసుకునేటటువంటి తీరుకు సంబంధించి ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. అరకు లోక్సభకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ. మరో లోక్సభ స్థానంకు సంబంధించినటువంటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.